హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సెంటెన్సెస్ విత్ ఆఫ్టర్ అండ్ బిఫోర్. ఈ ఆఫ్టర్ అండ్ బిఫోర్ అంటే ఏంటి అంటే నార్మల్గా మీనింగ్స్ అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆఫ్టర్ అంటే తరువాత, బిఫోర్ అంటే ముందు. సో ఈ రెండింటిని మనం ప్రెపోజిషన్స్ అంటాం. ప్రెపోజిషన్స్, ఓకే. సో ఇప్పుడు ఈ ప్రెపోజిషన్స్ యూస్ చేసి మనం సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది చూద్దాం. యాక్చువల్గా ఈ ఆఫ్టర్ అండ్ బిఫోర్ మోడల్కి 3 మోడల్స్ ఉంటాయి, 3 సబ్ మోడల్స్ ఉంటాయి. ఓకే, ఇది ఫస్ట్ మోడల్. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఇంకా 2 మోడల్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, ఈ ఫస్ట్ మోడల్ చూద్దాం. ఫస్ట్ మోడల్ యొక్క సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూడండి. ఫస్ట్, స్నానానికి ముందర నేను ప్రతిరోజు ఒక కప్పు కాఫీ తాగుతాను. ఎగ్జామ్ ముందర మేమంతా కలిసి కంబైన్డ్ స్టడీస్ చేస్తాం. భోజనం తర్వాత నేను ప్రతిరోజు కొంత సమయం నడుస్తాను. భోజనానికి ముందర నేను ప్రతిరోజు ఒక గ్లాస్ నీరు తాగుతాను. వంటకి ముందు నేను కూరగాయలు తరుగుతాను. సో ఇలాగా ఒక సెంటెన్స్లో ఒక వర్బే యూస్ చేసి రాయడాన్ని మనం ఫస్ట్ మోడల్ అంటాం. సెకండ్ మోడల్లో V4 యూస్ చేసి ఆఫ్టర్ బిఫోర్ని ఎలా యూస్ చేయాలో చూడాలి. ఓకే, థర్డ్ మోడల్కి వచ్చేసి 2 వర్బ్స్ యూస్ చేసి ఎలా రాయాలో అందులో థర్డ్ మోడల్లో చూద్దాం. ఓకే, చూడండి ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఆఫ్టర్ బిఫోర్ యూస్ చేస్తాం. ఆఫ్టర్ బిఫోర్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ యూస్ చేస్తాం. తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ ప్లస్ టైం ఫ్రేజ్ అది యూస్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఏంటి, ఆఫ్టర్ మీల్స్ షీ టేక్స్ ఎ టాబ్లెట్ డైలీ. ఆఫ్టర్ మీల్స్ షీ టేక్స్ ఎ టాబ్లెట్ డైలీ. భోజనం చేసిన తర్వాత ఆమె ప్రతిరోజు ఒక టాబ్లెట్ వేసుకుంటుంది అన్నప్పుడు ఇలా చెప్తాం. ఓకే, అదే భోజనం చేసే ముందర వేసుకుంటుంది అంటే బిఫోర్ మీల్స్ షీ టేక్స్ ఎ టాబ్లెట్ డైలీ అలాగా. ఓకే, చూడండి సెంటెన్సెస్లోకి వెళ్దాం. స్నానానికి ముందర నేను ప్రతిరోజు ఒక కప్పు కాఫీ తాగుతాను. స్నానానికి ముందర నేను ప్రతిరోజు ఒక కప్ కాఫీ తాగుతాను. దాన్ని ఎలా చెప్పాలి? బిఫోర్ బాత్ ఐ టేక్ ఎ కప్ ఆఫ్ కాఫీ డైలీ. బిఫోర్ బాత్ ఐ టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ డైలీ. ఓకే, నెక్స్ట్ వన్, ఎగ్జామ్స్ ముందర మేమంతా కలిసి కంబైన్డ్ స్టడీస్ చేస్తాం. ఎగ్జామ్స్ ముందర మేమందరం కలిసి కంబైన్డ్ స్టడీస్ చేస్తాం. ఓకే, దాన్ని ఎలా చెప్పాలి? బిఫోర్ ఎగ్జామ్స్ we all do combined studies. Before exams we all do combined studies. Okay, next one, భోజనం తర్వాత నేను ప్రతిరోజు కొంత సమయం నడుస్తాను. ఓకే, దాన్ని చెప్పాలి? ఆఫ్టర్ మీల్స్ I walk for some time daily. ఓకే, నెక్స్ట్ వన్, భోజనానికి ముందర నేను ప్రతిరోజు ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాను. వాటర్ తాగుతాను. బిఫోర్ మీల్స్ ఐ టేక్ ఏ కప్ ఆఫ్ వాటర్ డైలీ. అలాగా. ఓకే, నెక్స్ట్ వన్, వంటకి ముందర నేను కూరగాయలు తరుగుతాను. బిఫోర్ కుకింగ్ ఐ చాప్ వెజిటబుల్స్. నెక్స్ట్ వన్, స్కూల్ తర్వాత పిల్లలు ప్రతిరోజు టీవీ చూస్తారు. దాన్ని ఎలా చెప్పాలి? ఆఫ్టర్ స్కూల్ చిల్డ్రన్ వాచ్ టీవీ డైలీ. ఓకే, అలా చెప్పాలి. నెక్స్ట్ వన్, నడక తర్వాత అంటే వాకింగ్ తర్వాత అతను ప్రతిరోజు విశ్రాంతి తీసుకుంటాడు. వాకింగ్ చేసిన తర్వాత అతను ప్రతిరోజు విశ్రాంతి తీసుకుంటాడు. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఆఫ్టర్ వాకింగ్ he takes rest daily. నెక్స్ట్ వన్, వ్యాయామం తర్వాత నేను ప్రతిరోజు నీళ్లు తాగుతాను.
వ్యాయామం తర్వాత నేను ప్రతిరోజు నీళ్ళు తాగుతాను. ఆఫ్టర్ ఎక్సర్సైజ్ I drink water daily. After exercise, I drink water daily. Next one. హోంవర్క్ తర్వాత నేను ప్రతిరోజు ఆడుకుంటాను. నేను ప్రతిరోజు ఆట ఆడుకుంటాను. దాన్ని ఇలా చెప్పాలి. ఆఫ్టర్ హోంవర్క్ ఐ ప్లే డైలీ. ఆఫ్టర్ హోంవర్క్ ఐ ప్లే డైలీ. లాస్ట్ వన్. పూజకు ముందు మేము మా పెరట్లో పువ్వులు కోస్తాము. పూజకు ముందు మేము పెరట్లో పూలు కోస్తాం. బిఫోర్ పూజని ఇంగ్లీష్లో కూడా పూజ అని అంటారు. బిఫోర్ పూజ వి ప్లక్ ఫ్లవర్స్ ఫ్రమ్ our garden. బిఫోర్ పూజ వి ప్లక్ ఫ్లవర్స్ ఫ్రమ్ our garden. ఇన్ our garden అని కూడా అనొచ్చు. పెరట్లో అన్నాం కదా, ఇన్ కూడా యూస్ చేయొచ్చు, ఫ్రమ్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ మోడల్. ఆఫ్టర్ బిఫోర్ మీద ఫస్ట్ మోడల్ ఇలా యూస్ చేస్తాం. ఎలాగా? ఆఫ్టర్ బిఫోర్ తర్వాత మనకి ఖచ్చితంగా నౌన్ ఆర్ ప్రొనౌన్ వచ్చిందంటే అది ఫస్ట్ మోడల్. ఓకే, అప్కమింగ్ వీడియోస్లో నౌన్ ఆర్ ప్రొనౌన్ బదులు బిఫోర్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ దగ్గర ఇంకొక మెయిన్ వర్బ్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, thank you so much for watching my video till end, and if you like my video please like, share and subscribe my channel.